ధూమపానం చేసే వారి ప్రక్కన ఉంటూ వారు వదిలే పొగను పీల్చడం ద్వారా ఊపిరితిత్తుల క్యాన్సర్ సంక్రమించే ప్రమాదం ఉందని కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ వైద్య కళాశాల హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ సిఎస్కే ప్రకాష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎలా సంక్రమిస్తుంది, నివారణ చర్యలపై అవగాహన సదస్సు హార్ట్ ఫౌండేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ సిఎస్కే ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ధూమపానం, మద్యపానంపై ప్రత్యేక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఒక వీడియోను చూపడం జరిగిందన్నారు. స్వచ్ఛంద సంస్థలు, అధికారులు క్యాన్సర్ రూపమాపేందుకు పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపట్టడం ద్వారానే అది సాధ్యమవుతుందని వివరించారు. అనంతరం కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ ప్రకాష్ ను సత్కరించి సన్మానించారు. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరిగింది. అది ఊపిరితిత్తుల క్యాన్సర్ మీద జరిగింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలు, నివారణ ఉపాయాలు, ట్రీట్మెంట్ ఏం చేయొచ్చు, వీటి మీద వాళ్ళ అవగాహన కలిగించడం జరిగింది. దీనికి నేను కర్నూలు హార్ట్ ఫౌండేషన్ వారికి అందరికీ నేను కృతజ్ఞతలు. ఊపిరితిత్తుల క్యాన్సర్ మామూలుగా ఎక్కువ స్మోకింగ్ చేయడం మూలంగా వస్తుంది. సిగరెట్లు, బీడీలు, చుట్టలు వీటిని తాగడం మూలంగా వస్తుంది. తంబాకు తినడము వీటి మూలంగా వస్తుంది. యాక్టివ్ ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. డైరెక్ట్గా స్మోక్ చేయడము, లేదంటే పక్కన ఎవరైనా స్మోక్ చేస్తుంటే మనం పగపోయించడం మూలంగా కూడా వస్తుంది. ఇలా ఊపిరితిత్తుల క్యాన్సర్ కాకుండా నోటి క్యాన్సర్లు, జీర్ణాశయ క్యాన్సర్స్, తర్వాత కొలానిక్ క్యాన్సర్స్ అంటే పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవుల క్యాన్సర్లు, పొట్ట క్యాన్సర్లు, బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వచ్చాయి. ఈ అవగాహనలో భాగంగా ఇది ఎలా అవాయిడ్ చేయాలి, గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకోవాలి, మనమే చర్యలు తీసుకోవాలి, వీటి మీద ఇక్కడ మేము మాట్లాడడం జరిగింది. పెద్దలు భవానీ ప్రసాద్ గారు చాలా సింపుల్ లాంగ్వేజ్లో అందరికీ చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన అనుభవజ్ఞులు, ఆయన అనుభవం నాకు సరిపోదు, ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు. నా పేరు డాక్టర్ సిఎస్కే ప్రకాష్, ప్రెసిడెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ రేడియేషన్ అంటారు, కర్నూలు మెడికల్ కాలేజ్ అండ్ డైరెక్టర్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్.